నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం। మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని గట్కేసర్ నాగారం మున్సిపల్ కీసర గ్రామంలో గురువారం చేపట్టిన ఎన్నికల ప్రచారానికి అనూహ్య స్పందన లభించింది। నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్ షోలు పాదయాత్రలు నిర్వహించారు। మండుటెండలోనూ రోడ్ షోలకు మహిళలు భారీగా తరలివచ్చి సునీతమ్మపై అభిమానాన్ని చాటారు। తాము సునీతమ్మ అభయహస్తం కోసం ఆమె వెన్నంటే నడుస్తామని చెప్పారు। పార్లమెంట్ నియోజకవర్గ సమస్యల పరిష్కారం అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోను తయారు చేసినట్లు చెప్పారు। ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు। కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ 10 రోజులు పనిచేస్తే తాను 5 ఏళ్లు నాయకురాలుగా కాకుండా ప్రజల మధ్య ఉండి సేవకురాలిగా పనిచేస్తానని మాట ఇచ్చారు। సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని అన్నారు। ప్రజా సమస్యలపై తనకు సంపూర్ణమైన అవగాహన ఉందని రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్గా ఈ ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు। మీ ఇంటి ఆడపడుచుగా తనను ఆదరించి అండగా నిలవాలని కోరారు। మహిళలు, నిరుద్యోగులు, యువత, రైతులు, వ్యాపారస్తులు సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అందుబాటులో ఉంది పనిచేస్తా అన్నారు। అంతకుముందు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ మంచి మనసున్న నాయకురాలు సునీతా మహేందర్ రెడ్డి అన్నారు। భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు। కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నక్కా ప్రభాకర్ గౌడ్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు।